హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈ రోజు మనం శ్రీమద్ భాగవతం 11వ స్కందం 5వ అధ్యాయంలో 6వ శ్లోకం నుంచి చూద్దాం. నిమి మహారాజు అడిగినటువంటి ప్రశ్న అభక్తులు పొందేటువంటి గమ్యం గురించి. భగవంతుడి పట్ల విశ్వాసం లేని వాళ్ళు, భగవంతుడి పట్ల శత్రుత్వాన్ని కలిగినటువంటి వాళ్ళు, అసుర స్వభావం కలిగినటువంటి వాళ్ళు, విష్ణు ఆరాధకులు కానటువంటి వాళ్ళు పొందేటువంటి గమ్యం ఏమిటి అనేటువంటి విషయాన్ని అడిగితే దానికి సమాధానంగా మనకి నవయోగీంద్రుల్లో చమసుడు సమాధానం చెప్తూ ఉన్నారు. ఆయన భగవంతుడి భక్తుడుగా మారడం కోసం అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు చేశారు. ఆయన వర్ణాశ్రమ ధర్మ విధానాన్ని ప్రవేశపెట్టారు. వర్ణాశ్రమంలో మనం ఏదో ఒక వర్ణంలో ఏదో ఒక ఆశ్రమంలో ఉండి మన యొక్క బాధ్యతలని భగవత్ సేవగా గనక చేసినట్లయితే స్లోగా వర్ణాశ్రమ ధర్మం కంటే పైకి వచ్చి భగవంతుడి యొక్క భక్తుడిగా మారి ఆ తర్వాత మనమందరం కూడా భౌతిక బంధనాల నుంచి విముక్తులమయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. అలా కాకుండా మనం వర్ణాశ్రమ ధర్మంలో లేకుండగా ఉన్నా కానీ, లేదంటే వర్ణాశ్రమ ధర్మంలోనే ఉంటూ మనము భగవద్భక్తిగా గనక భగవంతుడికి అర్పణగా గనక మనం చేయకుండా ఉన్నట్లయితే గనక మనము ఈ భౌతిక బంధనాల్లోనే ఉండిపోతాము. మనము తిరిగి తిరిగి మళ్ళీ జన్మలు తీసుకుంటాము అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇక ఆ తర్వాత ఎవరెవరు ముక్తిని పొందడానికి అర్హులై ఉన్నారో అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు ద్విజత్వాన్ని పొంది శ్రీహరి యొక్క పాద పద్మాలని ఆశ్రయించడానికి అవకాశం ఉంది. కానీ వాళ్ళు అలా చేయకపోతే, పుట్టుకతోటి గుణంతోటి బ్రాహ్మణమై ఉండి మనం గనక శ్రీహరి యొక్క పాద పద్మాలను ఆశ్రయించకపోతే అప్పుడు మనం కేవలం లౌకిక సిద్ధాంతాలని నమ్ముతాం, కర్మకాండలో ఉండిపోతాం. కర్మకాండలో ఉండిపోవడం అనేటువంటిది వరం కాదు. కర్మకాండలో ఉండిపోవడం అనేటువంటిది ఒక శాపం. ఎందుకంటే కర్మకాండలో ఉండడం అనేటువంటిది మనల్ని భౌతికంగా పతనం చేసి తిరిగి తిరిగి మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకునేలా చేస్తుంది. అది స్వర్గలోకంలో అయినా కావచ్చు, లేకపోతే పాతాళ లోకంలో అయినా కావచ్చు, లేకపోతే భూలోకంలో అయినా కావచ్చు. ముల్లోకాలలో ఎక్కడో ఒక చోట మనం ఏదో ఒక జీవరాశిలో తిరిగి తిరిగి జన్మలు తీసుకునేటానికి మనం కర్మకాండలో ఉండడమే కారణం అవుతుంది. కాబట్టి కొంతమంది గొప్ప గొప్ప తాత్విక వేత్తలు కర్మకాండని హైలైట్ చేస్తూ భగవద్భక్తిని తక్కువగా చేస్తూ కూడా వాళ్ళు చేసినటువంటి శాస్త్రాలను కూడా నమ్మి ఆకర్షితులమైపోతాము. ఇవంతా కూడా కేవలం వేదాలలో చెప్పబడినటువంటి పుష్పిత వాక్కులకి ఆకర్షింపబడడం వల్ల మాత్రమే మనం కర్మకాండలో ఉండిపోయి భగవద్భక్తిని మనము పక్కన పెట్టేస్తాం. అలా చేయడం అనేటువంటిది మన పతనానికే కారణం అనేటువంటి విషయాన్ని చెప్పారు. తర్వాత భగవంతుడికి అపరాధం చేసినటువంటి వాళ్ళు, భగవంతుడిని అగౌరవపరిచినటువంటి వాళ్ళు కూడా నరకాలకి వెళ్తారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే భగవంతుడి యొక్క స్థాయిని తగ్గించడం, భగవంతుడి యొక్క నామాన్ని దూషించడం, భగవద్భక్తులని దూషించడం, భగవంతుడు లేడు అనడం, భగవంతుడు సాకార రూపంలో కాదు నిరాకారం అని చెప్పడం, ఇలాంటివన్నీ కూడా భగవంతుడిని అగౌరవపరచడమే. భగవంతుడికి ఆఫర్ చేయకపోవడం కూడా భగవంతుడికి అగౌరవపరచడమే. ఇంట్లో భగవంతుడిని ప్రతిష్ఠించి కృష్ణుడి ఇంట్లో విగ్రహం ఉంటే మన పూజా మందిరంలో, కానీ మనం ఆయనకు ఆఫర్ చేయకుండా మనం తింటే అది కూడా అగౌరవపరిచినట్లే. సో అనేక రకాలుగా మనం ఎలా మనకు తెలియకుండానే అగౌరవపరుస్తున్నాము భగవంతుడిని అనేటువంటి విషయాన్ని మనం చూసాం. ఒకవేళ కనుక ఇలా చేసినట్లయితే ఏమవుతుంది? మనకి నరకానికి పోతాము. భగవంతుడిని నిరాకారము అని నమ్మినా కానీ నరకానికి వెళ్తాం మనం. ఓకే, కాబట్టి భగవంతుడి యొక్క రూపానికి మనం చేస్తున్నటువంటి అవమానం అది. కాబట్టి శూద్రుల్లా ఉండకుండా బ్రాహ్మణ స్థాయికి రావడం కోసం మనకి ఈ యొక్క వర్ణాశ్రమాన్ని ఇవ్వడం అనేటువంటి జరిగింది. కానీ ప్రస్తుతం ఈ కలియుగంలో ప్రభుపాదుల వారు చెప్పినట్లుగా కేవలం శూద్రులు మాత్రమే ఉన్నారు. కేవలం శాస్త్రం కూడా అదే చెప్తుంది, కలియుగం కేవలం శూద్రులతోనే నిండిపోయింది. సో మనందరం కూడా బ్రాహ్మణ స్థాయికి రావాలి అని అంటే కృష్ణ చైతన్యంలోకి రావాలి. మనం అందరం ఎందుకు మనం శూద్రులము అంటున్నాము అని అంటే, మనం పుట్టుకతో మనం ఏ వర్ణంలో పుట్టినా కానీ మన వృత్తి మనల్ని శూద్ర వృత్తిలోకి తీసుకొచ్చేసింది. బిజినెస్ మైండ్ ఉన్నా కానీ ఉద్యోగం చేస్తారు, అదేంటి శూద్ర వృత్తి. వైశ్య వృత్తిని వదిలేసి శూద్ర వృత్తికి వచ్చేసినట్టు. ఆ విధంగా మన వృత్తులు మార్చుకొని
వర్ణ సంక్రమణ అనేటువంటిది జరిగిపోయింది ఇప్పుడు. మరి వర్ణ సంక్రమణ జరిగినప్పుడు ఏం జరుగుతుంది? మనకి కృష్ణుడు ఏం చెప్పారు? నీ వర్ణానికి సంబంధించినటువంటి పని నువ్వు పర్ఫెక్ట్ గా చేయకపోయినా కానీ నీ వర్ణానికి సంబంధించినటువంటి పని మాత్రమే చెయ్యి. నువ్వు ఎంత పర్ఫెక్ట్ గా చేయగలిగినా పరవర్ణానికి సంబంధించి అంటే నీ గుణానికి నీ యొక్క ఆ కర్మలకు నీ కర్మల గుణానికి అనుగుణంగా కాకుండా నీ వర్ణానికి అనుగుణంగా కాకుండా వేరే వర్ణం వాళ్ళ కర్మలు నువ్వు పర్ఫెక్ట్ గా చేయగలిగినా కానీ నీకు అది పతనానికే కారణమవుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఓకే, అర్జునుడికి కృష్ణుడు చెప్తే నీ వర్ణానికి సంబంధించిన పని చేయి. ఉం? నీ వర్ణం కాని పని నువ్వు పర్ఫెక్ట్ గా చేసినా చేయకూడదు అనేటువంటి విషయం చెప్పారు. అదే కనుక మనం కృష్ణ చైతన్యంలో చేసినట్లయితే, కృష్ణ చైతన్యంలో చేస్తే అన్ని కర్మలు అకర్మలే. ఆ వర్ణం ఈ వర్ణం ఈ వర్ణం వాళ్ళు అది చేస్తున్నారు, ఆ వర్ణం వాళ్ళు ఇది చేస్తున్నారు అనేటువంటి దాంతో సంబంధం లేదు. మన వర్ణం ఏమిటి అని కూడా మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం లేదు, ఒకవేళ మనము కృష్ణ చైతన్యంలో కనుక కర్మలు చేసినట్లయితే. ఓకే, కాబట్టి ఒక గురువుని ఆశ్రయించి గురువు నిర్దేశం ప్రకారంగా మనం ఏం కర్మ చేస్తామో అది మన యొక్క స్వధర్మం అవుతుంది. ఓకే, స్వధర్మాన్ని పాలించాలి అని కృష్ణుడు చెప్పారు. స్వధర్మాన్ని పాలించాలి అని అంటే ఎవరు స్వధర్మాన్ని నిర్ణయిస్తారు? గురువు నిర్ణయిస్తారు. అర్జునుడికి కూడా తన స్వధర్మం ఏంటో తనకి తెలియని పరిస్థితిలో ఉన్నాడు. నేను యుద్ధం చెయ్యాలా లేకపోతే భిక్షాటన చెయ్యాలా అనేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. తన స్వధర్మం ఏంటో తనకి కన్ఫ్యూజ్ అయిపోయాడు. అప్పుడు ఎవరు చెప్పారు నీ స్వధర్మం ఇది అని? కృష్ణుడు గురువుగా కృష్ణుడు గురువుగా ఉపదేశం ఇవ్వడం అనేటువంటి జరిగింది. నీ స్వధర్మం క్షత్రియ ధర్మం, నువ్వు యుద్ధం చేయాలి, యుద్ధంలో శత్రువులను ఓడించాలి, ఇది నీ స్వధర్మం. ఒక్కొక్కసారి మనం అందరం కన్ఫ్యూజ్ అయిపోతాం, మన స్వధర్మం ఏంటో మనకే అర్థం కాదు. అలాంటప్పుడు మన గురువులు నిర్దేశించినటువంటి ఏది చెప్పిన, గురువు మనకి శాస్త్రం చదువు అని చెప్తే శాస్త్రం చదవడం స్వధర్మం, గురువు మనకి ఉద్యోగం చేయి అని చెప్తే ఉద్యోగం చేయడం మన స్వధర్మం, గురువు మనల్ని టెంపుల్ కి సర్వీస్ చేయి అంటే టెంపుల్ కి సర్వీస్ చేయడమే మన స్వధర్మం. గురువు ఏం చెప్తే అది మన స్వధర్మం. ఓకే, కాబట్టి గురువుని పొందాలి, భ్రమితులు కాకుండా మనం ఏం చేయాలి? ద్విజత్వాన్ని పొందాలి. మానవ శరీరాన్ని పొందినటువంటి మనం అందరం ద్విజత్వాన్ని పొందకపోతే ఏమైనట్టు? భ్రమితులమైనట్లు, భ్రమలో ఉండిపోయినట్లు. ఈ భూమి మీద మనం భ్రమలో ఉండిపోయినట్లు. భ్రమలో ఉన్నటువంటి వ్యక్తి మాయ మాయ ప్రభావంలోనే మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటూ ఉంటారు. ఇది మనము నిన్న చూసాం మనం. ఇక ఈ రోజు 6వ శ్లోకం చూద్దాం. శ్రీదేవి మాతాజీ, కాజా శ్రీదేవి. కర్మణ్యకో విధాస్తబ్ధా మూర్ఖా పండితమానినః. కర్మణ్యకో విధాస్తబ్ధా మూర్ఖా పండితమానినః. వదంతి చాటుకాన్మూఢా యయా మాధ్వాగిరోత్సుకా. వదంతి చాటుకాన్మూఢా యయా మధ్యగిరోత్సుకాః. కర్మనొనరించడి కళనెరుగక అట్టి గర్విత మూర్ఖజనులు వేదములందలి మధురవాక్కులచే మోహితులు రంజితులనై పండితులమని చెప్పుకొనుచు దేవతల ఏడ ప్రశంసా వాక్కులను పలుకుచుందురు. భాష్యము: భవిష్యత్తులో బంధము కలుగని రీతిగా కర్మను నరించడి కళను ఎరుగని వారినే కర్మణ్య కోవిదాహ అను పద సముదాయము సూచించును. యజ్ఞార్థాత్ కర్మణ్యత్ర లోకోయం కర్మబంధన అని భగవద్గీత ఎందు ఆ కళ వర్ణితమైనది. అత్యవసరమైనదని ఎరిగిన వారై వారు అన్నదానం కాని, బ్రాహ్మణులకు ఇతర పెద్దలకు దక్షిణలు కాని లేనట్టు. చూడండి. సారీ ప్రభుజీ. కర్మను విష్ణు ప్రీత్యర్థమే వనరించవలెను. లేనిచో కర్మ జన్మ మృత్యు వలయములో భవిష్యత్ బంధమునకు కారణము కాగలదు. అజ్ఞానులకు జనులు కర్మను చక్కగా వనరించడి కళను ఎరుగనప్పటికీ భక్తుల చెంత విచారణ చేయరని లేదా భగవద్భక్తుల సలహాను స్వీకరించరని స్తబ్ద మిథ్యా గర్వితులు అను పదము సూచించును. వేదములందు తెలుపబడిన సకామ ఫలములచే మోహితులై అట్టి మూర్ఖులు మేము వేద పండితులము, మేము అన్నిటినీ చక్కగా తెలుసుకున్నాము అని తలచుచుందురు. ఆ విధముగా వారు అపామ సోమ అమృత అభూమ, మేము సోమరసమును త్రాగి ఇప్పుడు అమృతత్వమును పొందితిమి. అక్షయ్యం హవై చాతుర్మాస్య యాజన సుకృతం భవతి. చాతుర్మాస యజ్ఞము చేసిన వానికి అవ్యయమైన పుణ్యము కలుగకలదు. ఎత్ర నోష్ణంన శీతం స్యాన్న గ్లానిర్జ్ఞాప్య రాతయ. ఉష్ణము శీతము హాని శత్రువులు లేనట్టి వేరొక లోకమునకు పోయేదముగాక వంటి వేదవాక్కులేడ వారు ఆకర్షితులవుదురు. విశ్వ సృష్టికర్తయ్యన బ్రహ్మదేవుడే విశ్వకాలాంతమున దేహమును త్యజించునని అట్టి మూర్ఖులు ఎరుగరు. అయినచో ఉన్నత ఇంద్రియ భోగమును కోరుచు వివిధ ఉన్నత లోకములకు కప్పగంతలు వేసిడి లౌకిక
వేదానునాయాయులు గురించి వేరుగా చెప్పినదేమున్నది? ఆటపాటలతోనూ కామవాంఛను ఉద్దీపితము చేయుటలోను ప్రవీణులైనట్టి అప్సరసలతో కేలి వినోదమును అట్టి భ్రమిత వేద పండితులు కలగనుచుందురు. వేదములందలి కర్మకాండ భాగంలో చెప్పబడిన స్వర్గలోక మాయాజాలముచే మోహితులైన వారు క్రమముగా నాస్తిక భావమును పెంపొందించుకొనెదరు. వాస్తవమునకు సమస్త విశ్వము యజ్ఞముగా విష్ణుకు అర్పణము కావించుటకే ఉద్దేశించబడినది. ఆ రీతిగా బద్ధజీవుడు క్రమముగా లౌకిక ఇంద్రియభోగ వ్యామోహమునకు అతీతముగా నిత్యధామమును చేరగలడు. కాని మిథ్యా గర్వితులైన లౌకిక వేదానుయాయులు విష్ణు భగవాన్ని పరమాధిక్యమును గురించి సౌందర్యమును గురించి ఎన్నటికి ఎరుగకయే ఉండిపోదురు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో కర్మని ఎలా చేయాలో తెలియనటువంటి వ్యక్తులు, మూర్ఖమైనటువంటి జనులు, వీళ్ళు మాత్రమే వేదాలలో చెప్పబడినటువంటి మధుర వాక్కులకు మోహితులై రంజితులనై పండితులమని చెప్పుకుంటూ ఉంటారు. పైగా దేవతలని ప్రశంసిస్తూ ఉంటారు. యాక్చువల్గా వీళ్ళు దేవతల ప్రశంసించేది ఎందుకు అనంటే కేవలం వాళ్ళు కోరుకున్నటువంటి సిద్ధులు పొందడం కోసం, కోరుకున్న సిద్ధులు పొందడం కోసం వాళ్ళు దేవతల్ని ప్రశంసిస్తారు. పలానా దేవతను పూజిస్తే, పలానా దేవతని కీర్తిస్తే నాకు పలానా కోరిక తీరుతుంది అనేటువంటి సిద్ధులు పొందడము అనేటువంటిది వాళ్ళ యొక్క జీవిత లక్ష్యం. ఎందుకు? వీళ్ళకి కర్మ ఎలా చేయాలో తెలియదు, ఏ విధంగా పూజ చేయాలి తెలియదు, ఏ విధంగా అర్పణ చేయాలి తెలియదు, ఈ యొక్క ఆధ్యాత్మిక సాధన యొక్క లక్ష్యం ఏమిటో వాళ్ళకి తెలియదు. సిద్ధులు పొందడమే వాళ్ళు లక్ష్యము అని అనుకుంటారు. ఇలాంటి వాళ్ళు చేయాల్సింది ఎలానో తెలియనప్పుడు కనీసంగా తెలిసిన వాళ్ళని సంప్రదించి ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఈ మూర్ఖులు ఏం చేస్తారు? ఎవరైనా సరే ఒక భక్తుడు తారసపడి నువ్వు ఇలా చేస్తున్నావు, ఇలా చేయడం తప్పు, దీనివల్ల నీకు ఆధ్యాత్మిక ప్రగతి రాదు అని చెప్తే వినే స్థితిలో కూడా వాళ్ళు ఉండరు. వాళ్ళు మేము ఏదైతే చేస్తూ వచ్చామో అదే కరెక్ట్, మేము ఇలా చేస్తూ ఉంటే సుఖంగా ఉన్నాము, మాకు సుఖమే కావాలి అనేటువంటి భావనలో ఉంటారు తప్ప నెక్స్ట్ జన్మలో నేను ఏమైపోతాను అనేటువంటి దాని గురించి ఆలోచించరు. వాళ్ళ యొక్క భావన కేవలం, వాళ్ళ యొక్క అంతిమ లక్ష్యం కేవలం ఈ జన్మలో ఎలా సుఖంగా ఉండాలి అనేటువంటిది ఉంటుంది. కొంతమంది వచ్చే జన్మలో కూడా సుఖంగా ఉండాలి అని కోరుకుంటూ కొన్ని పుణ్యకర్మలు చేస్తారు. ఈ జన్మ సుఖము కావాలి, వచ్చే జన్మలోనూ సుఖము కావాలి కాబట్టి పుణ్యకర్మలు చేయడం మొదలు పెడతారు. పుణ్యకర్మ అంటే చాతుర్మాస్య వ్రతం కూడా మీరు పుణ్యకర్మగా భావించి చేసినట్లయితే కనుక నాకు వచ్చే జన్మలో స్వర్గం వస్తుంది, నాకు లేకపోతే వచ్చే జన్మలో మంచి కుటుంబం వస్తుంది, మంచి ఐశ్వర్యం వస్తుంది, మంచి గొప్ప జీవితం వస్తుంది అనేటువంటి భావనలో కనుక చాతుర్మాస్య వ్రతం చేసినా కానీ అది కూడా కర్మకాండే. కాబట్టి ఆధ్యాత్మిక ఉన్నతి అనేటువంటిది ముఖ్యం అవ్వాలి. చాతుర్మాస్య వ్రతం చేయడం వల్ల మనకి కృష్ణ ప్రేమ రావాలి. మనం చేసేటువంటి ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం అయినా సరే మనకి కృష్ణ ప్రేమను కనుక తీసుకురాకుండా కేవలం ఇంద్రియ తృప్తిని కనుక తీసుకొచ్చినట్లయితే అవన్నీ కూడా పాప పుణ్యకర్మల్లోకి వచ్చేస్తాయి. పాప పుణ్యకర్మలు మనల్ని భౌతిక విషయంలోనే ఉంచేస్తాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా భ్రమితులై, వీళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారు? నేను అమృతాన్ని తాగాలి, లేకపోతే నేను అమరుణ్ణి అవ్వాలి, లేకపోతే నాకు గొప్ప అందం రావాలి, లేకపోతే నాకు కొన్ని సిద్ధులు రావాలి, లేకపోతే నేను ఉష్ణానికి శీతలానికి తట్టుకోగలిగినటువంటి ఉండాలి, శత్రువులు లేకుండా ఉండాలి, నాకు అలాంటి లోకం ఒకటి ఉంటే ఆ లోకంలో నాకు జన్మ కావాలి. ఇలాంటి ఒక కారణాలతోటి వాళ్ళ యొక్క సాధన అనేటువంటిది చేస్తూ ఉంటారు, ఆకర్షితులు అయిపోతారు ఇలాంటి వాటికి. కాబట్టి చివరికి బ్రహ్మదేవుడితో సహా, అంటే వీళ్ళు ఎవరినైతే పూజించి ఇవన్నీ పొందాలి అని అనుకుంటున్నారో వాళ్ళలో అత్యుత్తమ జీవుడైనటువంటి బ్రహ్మదేవుడు ఆయన కూడా ఈ శరీరాన్ని వదిలిపెట్టాలి, ఆయనకు కూడా అమరత్వం లేదు అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు తెలుసుకోలేనటువంటి స్థితిలో వాళ్ళు ఉంటారు. ఓకే, అంటే ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం అడగాలో తెలియనటువంటి స్థితి, ఏమడిగితే ఉన్నతమైనది కాదు అనేటువంటిది కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో భ్రమితులమైనటువంటి మనము ఉంటూ పైగా మనమే పండితులము అనుకునేటువంటి స్థితిలో ఉంటాం. చాలా మంది మనం ఏదైనా చెప్తుంటే వినడానికంటే ముందే వాళ్ళే మనకి ఎదురు చెప్తూ ఉంటారు. ఓకే, ఎదురు ప్రశ్నలు కూడా మనల్ని పరీక్షించడం కోసం వేస్తారు. నీకు ఇది కూడా తెలియదా అంటారు. కానీ ఏమి సాధిస్తారు దానివల్ల? ఏమీ సాధించరు. కాబట్టి మనము ఏ ప్రశ్న వేసినా ఆ ప్రశ్నకి సమాధానం మన కృష్ణ భక్తి పెంచుతుందా లేదా?
కృష్ణ ప్రేమ పెరుగుతుందా లేదా, అంతే. ఇది ఒక్కటే మనం ఏదైనా ప్రశ్న వేసి మనం అందరం చాలా చాలా ప్రశ్నలు వేస్తాం కదా, ఒకటే గుర్తుంచుకోవాలి, ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకుంటే నాకు భక్తిలో పురోగమిస్తానా, ఈ ప్రశ్నకి నేను సమాధానం తెలుసుకుంటే నాకు కృష్ణుడి మీద ప్రేమ పెరుగుతుందా. ఒకవేళ అది నో అని అని మీ మనసు కనిపిస్తే ఆ ప్రశ్న అడగాల్సిన అవసరం కూడా లేదు, ఆ ప్రశ్న ఇన్వాలిడ్ క్వశ్చన్ అవుతుంది అనమాట. ఓకే, సో కాబట్టి ప్రశ్నించడం గొప్ప కాదు, ఆ ప్రశ్నకి సమాధానం మనకి భక్తిలో పురోగమించేలా ఉండాలి, అది గొప్ప ప్రశ్న అవుతుంది. మీరు ఇంతకు ముందు చూస్తే నిమి మహారాజు అడుగుతున్నటువంటి ప్రశ్నలైనా సరే, పరీక్షణ్ మహారాజు అడుగుతున్నటువంటి ప్రశ్నలైనా సరే, విదురుడు అడిగినటువంటి ప్రశ్నలైనా సరే, ధర్మరాజు అడిగినటువంటి ప్రశ్నలైనా సరే, ఎవరు ఏ ప్రశ్న అడిగినా ఆ ప్రశ్నకి సమాధానం లోకం మొత్తాన్ని ఉద్ధరించేటువంటి సమాధానాలు కదా. ఎస్ ప్రభు. అది అందుకని అవి అత్యుత్తమమైనటువంటి ప్రశ్నలు. ఆ ప్రశ్నలు వేసినటువంటి వాళ్ళని గురువు కూడా ప్రశంసిస్తారు, గురువు కూడా ప్రశంసిస్తారు. కాబట్టి ఇక్కడ మనందరం కూడా తెలుసుకోవాల్సింది, ఒక లోకం నుంచి ఇంకొక లోకానికి, ఇంకొక లోకం నుంచి ఇంకొక లోకానికి కప్పగంతులు వేయడం కాదు. మనం తెలుసుకోవాల్సింది ఏమిటి, మనము ఏ లోకము కాకుండా, ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి ఏ లోకానికి కాకుండా భౌతిక విశ్వానికి పరంగా జంపు చేయాలి. అందుకు మన యొక్క ఆధ్యాత్మిక సాధన అనేటువంటిది ఉండాలి. లేకపోతే ఏమవుతుందండి, ఇది వినోదం, అదే చక్రంలో తిరుగుతూ క్రీడ, ఉంటాం. ఒక క్రీడ, ఒక ఆటలాగా, ఒక వినోదం లాగా జరుగుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 7వ శ్లోకం. సర్వారాధ్య మాతాజీ. రజసాగోర సంకల్ప కాముక మన్యువహాం. హరే కృష్ణ ప్రభుజీ ధనోత్పణము. రజసాఘోర సంకల్ప కాముకాటిమన్యవః దాంభికామానినః పాపా విహసంత్యచ్యుత ప్రియాన్. దాంభికామానినః పాపా విహసంత్యచ్యుత ప్రియాన్. రజోగుణ ప్రభావం వలన లౌకిక వేదానుయాయులు ఘోరమైన వాంఛలకు, అమిత కామమునకు గురియగుదురు. వారి క్రోధము సర్పపు క్రోధము వంటిది. డాంబికులు, అమిత గర్వితులు, పాపాచరణలైన వారు అచ్యుత ప్రియులకు భక్తులను గేలి చేయుదురు. ప్రభుపాదుల వారి భాష్యం. వీడు నా శత్రువు, వీడు మరణించుగాక వంటి ఘోరమైన కోరికలనే ఘోర సంకల్ప అని పదం సూచించును. రజోగుణ ప్రభావమున కామతరంగములు బద్ధజీవును చుట్టివేయును. అంతటా అతడు పాము వలె క్రుద్ధుడగును. దురహంకార పూరితుడగు అట్టి వ్యక్తి కృష్ణ భక్తి ప్రచారం చేయుటకు భగవద్భక్తులు చేసడి వినమ్ర యత్నమును ఎంత మాత్రము మెచ్చడు. ఈ బిచ్చగాళ్ళు తమ పొట్టను నింపుకొనుటకే విష్ణువును ఆరాధించరు, కానీ వారికి ఎన్నడూ సుఖము కలగరు అని అతడు తలచును. భగవంతునిచే స్వయంగా రక్షితులై ప్రోత్సాహం నందుడే భగవద్భక్తుల దివ్య స్థితిని అట్టి మూఢుడు ఎంత మాత్రము తెలుసుకొన జాలడు. థ్యాంక్ యూ ప్రభు గారు. రజోగుణ ప్రభావంలో ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ యొక్క కోరికలు ఎలా ఉంటాయి, వాళ్ళ యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. వాళ్ళకు ఆ రజోగుణ ప్రభావం వల్ల వాళ్ళు ఏ విధంగా పతనం చెందుతారు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. ఘోరమైనటువంటి వాంఛలు, ఇంకోటి ఘోరమైనటువంటి శాపాలు కూడా ఇస్తూ ఉంటారు. మనకి నష్టం కలిగించేటువంటి, మనకి కష్టం కలిగించేటువంటి పని ఎవరైనా చేస్తే ఒక వైష్ణవుడు అయినటువంటి వాడు క్షమించి వదిలేస్తాడు కదా. ఒక వైష్ణవుడు, సరే అమ్మా నాకు ఇది కష్టంగా ఉంది, అయ్యా నాకు ఇది కష్టంగా ఉంది, దయచేసి మీరు ఇలా చెయ్యకండి అని రిక్వెస్ట్గా చెప్తాడు. ఒకవేళ వెళ్ళలేదనుకోండి వదిలేస్తాడు. ఓకే, వదిలేస్తాడు, అంతేగాని గొడవ పెట్టుకోడు. ఎవరైతే గొడవ పెట్టుకుంటారో, ఎవరైతే కయ్యానికి కాలు దువ్వుతారో వాళ్ళు రజోగుణ ప్రభావంలో ఉన్నట్టు వాళ్ళు భక్తులు కాదన్నట్టు. భక్తులకి సహనం అవసరం, భక్తులకి సహనం అవసరం. ఒకవేళ భగవంతుడు యొక్క డబ్బు మిస్యూజ్ అవుతుంది అనుకోండి, కోప్పడచ్చు. ఇప్పుడు మీరు మందిరానికి ఎంతో కొంత డొనేట్ చేశారు, ఆ డొనేట్ చేసిన డబ్బు మీ కళ్ళ ముందే భౌతికమైనటువంటి అవసరాలకి ఎవరైనా భక్తులు వాడుకుంటున్నారు అని మీకు తెలిసింది, మీరు చూశారు, మీరు వాళ్ళ మీద కోప్పడచ్చు. మీరు వాళ్ళ మీద మీరు మాట్లాడచ్చు, వాళ్ళని ఆపే ప్రయత్నం చేయొచ్చు. ఇలాంటి కోపాలు చాలా అవసరమైన కోపాలు. ఓకే,
లేదు ఎవరైనా భక్తుడిని దూషిస్తున్నారు అనుకోండి, ఎవరైతే దూషిస్తున్నారో వాళ్ళ మీద కోప్పడొచ్చు. లేదు భగవంతుడిని దూషిస్తున్నారు అనుకోండి, వాళ్ళ మీద కోప్పడొచ్చు. భక్తి సాధనలో అడ్డం వచ్చేటువంటి దేన్నైనా సరే ఆపటానికి మనకి కోపం వస్తే అది సరి అయినటువంటి కోపం, అది రజోగుణ కోపం కాదు. భక్తులకి కోపం రాదా, భక్తులు అసహనంగా ఉండరా అంటే ఉంటారు, కోపం వస్తుంది. కానీ వాళ్ళ కోపానికి కారణం భగవంతుడికి జరగాల్సినటువంటి సేవలు జరగకపోవడం, భక్తులని దూషించటం, భగవంతుడికి సంబంధించినటువంటి డొనేషన్స్ ని మిస్యూజ్ చేయడం, లేదు అనంటే ఆ, భక్తులకి ఇవ్వాల్సినటువంటి సౌకర్యాలను ఇవ్వకపోవడం, ఇలాంటివన్నీ కూడా భక్తులకి కోపాన్ని తీసుకురావచ్చు, తప్పేం లేదు. కానీ కేవలం భౌతికమైనటువంటి వాంఛలతో వచ్చేటువంటి కోపం ఉంటుంది చూసారా, మానసికమైనటువంటి ఆనందం కోసం, లేకపోతే వాళ్ళని కొన్నిసార్లు మనకి అసౌకర్యాన్ని కలిగించినటువంటి వ్యక్తులు శపిస్తాము, వీడు నాశనం అయిపోవాలి, వీడు చచ్చిపోవాలి, ఇలాంటి. ఇది చాలా ఘోరమైనటువంటి ఆలోచన అన్నమాట. ఘోరమైనటువంటి ఆలోచన అంటే ఇలాంటి ఒక ఆలోచన స్వభావం ఉన్నటువంటి వ్యక్తులు భక్తులుగా చెప్పుకోవడానికి వీల్లేదు. వీళ్ళ కోపం కూడా ఎలా ఉంటుంది, సర్పానికి వచ్చినట్లు వస్తుంది కోపం. పాము బుసకొడుతూనే ఉంటది ఎప్పుడైనా చూసారా, పాము కారణం ఉన్నా కారణం లేకపోయినా బుసకొడుతూనే ఉంటుంది. ఎందుకు? కోపం అనమాట, స్వభావం అది. అంత కోపంతో మనం గనక ఈ శరీరాన్ని వదిలేస్తే నెక్స్ట్ జన్మలో మనం పాము అయిపోతాం. ఓకే, నెక్స్ట్ జన్మలో మనం పాము అయిపోతాం. సో అలాంటి ఒక స్వభావం, రజోగుణ ప్రభావం వలన ఈ ఘోరమైనటువంటి కోరికలు, ఘోరమైనటువంటి కామవాంఛ, క్రోధము, సర్పానికి వచ్చేటువంటి లాంటి క్రోధము, తర్వాత గొప్పలు చెప్పుకోవడం, చేసింది తక్కువైతే ఇంత చేసే అంత చేసే అని చెప్పుకోవడం, గొప్పలు చెప్పుకోవడం, పక్క వాళ్ళు చేసింది కూడా నేను చేసే అని చెప్పేసుకోవడం, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పడం, ఇలాంటివన్నీ కూడా రజోగుణ ప్రభావం వల్ల జరుగుతాయి. తర్వాత గర్వంగా ఉంటారు. తర్వాత మన పనులన్నీ కూడా ఎలా ఉంటాయండి, పాపకర్మలు. పాపకర్మలు ఎందుకు? భౌతికమైనటువంటి లాభం రావాలంటే ఎవరో ఒకళ్ళని మోసం చేయాలి, ఎవరో ఒకళ్ళని అనగదొక్కాలి, ఒకరిని తొక్కితే మనం పైకి లెగుస్తాం కదండి. ఒక్కొక్కళ్ళ నెత్తి మీద కాలు పెట్టుకుంటూ మనం పైకి వెళ్ళాలి, అప్పుడే కదా మనం పురోగమించేది. ఇప్పుడు మనం భౌతికంగా పురోగమించాలి అని అంటే మనం కష్టపడటం కాదు, పక్కన వాడిని కిందికి లాగాలి. పక్కన వాడిని కిందికి లాగితే ఆటోమేటిక్గా మనం పైనే ఉంటాం కదా. ఇలాంటి ఒక ఆలోచన స్వభావం, ఇవన్నీ కూడా పాపం. అంతేకాదు వీళ్ళు భక్తులను కూడా గేలి చేస్తారు. భక్తులను కూడా గేలి చేస్తారు. నేను భౌతికంగా ఐశ్వర్యవంతుణ్ణి, నాలాంటి వాడి దగ్గరికి ఎవరైనా భక్తులు వచ్చి అయ్యా ఈరోజు జన్మాష్టమికి ఒక 10,000 ఇవ్వండి, ఒక 20,000 ఇవ్వండి అని అడిగితే మనల్ని బిచ్చగాడిలా చూస్తారు. మేము ఒకరోజు జన్మాష్టమి అప్పుడు మా భక్తుల్లోనే, మా సెంటర్లోనే ఉన్నటువంటి మెంబర్స్ లోనే ఒకళ్ళిద్దరు డొనేషన్స్ వసూలు చేయడానికి షాప్కి వెళ్దాము, ఈ రోడ్లో ఒక 100 షాపులు ఉన్నాయి, 100 షాపులకి వెళ్దాం, తలా 1000 రూపాయలు ఇచ్చిన కానీ 1,00,000 రూపాయలు వచ్చేస్తాయి, వెళ్దామని అడిగారు. సరే వాళ్ళ మాట ఎందుకు కాదనాలి అని చెప్పేసి మేము పాంప్లెట్లు తీసుకొని రోడ్డు మీద ఉన్న ప్రతి షాప్కి వెళ్ళాం. ఒక 100, 150 షాపులు తిరిగాం పొద్దు నుంచి సాయంత్రం దాకా. అయ్యా జన్మాష్టమి పలానా రోజు చేస్తున్నాం, మీరు అందరూ రండి, ప్రసాదాలు తీసుకోండి, మీ కుటుంబ సమేతంగా రండి, ప్రసాదాలు తీసుకోండి అని చెప్పాం. చెప్పి మీకు తోచినంత డొనేషన్ ఇవ్వండి అంటే 10 మందిలో ఒక్కళ్ళు ఇచ్చేవాళ్ళు. ఆ ఇచ్చిన ఒక్కళ్ళు కూడా 50, 25, 20 గల్లపెట్లో ఇచ్చి చిన్న నోటు ఎంత దొరికితే అంత ఇచ్చేవాళ్ళు. ఓకే, రోజంతా తిరిగితే మాకు ఎంత వచ్చాయి తెలుసా డొనేషన్? 1400, 1500 వచ్చాయి. దానికి 10 మంది తిరిగాం, ఒకళ్ళు ఇద్దరు కాదు. 1400 రూపాయల డొనేషన్కి పొద్దు నుంచి సాయంత్రం తిరిగితే మాకు 1400 రూపాయల డొనేషన్ వచ్చింది. దానికి మేమేం చేసాం, ఇంకా డొనేషన్ ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ప్రసాదం ఇవ్వాలి అని చెప్పేసి ఒక చిన్న ప్యాకెట్లు కవర్లు కొని అందులో దేవుడికి ఆఫర్ చేసిన డ్రై ఫ్రూట్స్ ప్యాక్ చేసి పాంప్లెట్ తో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా ఇచ్చాం. ఈ డ్రై ఫ్రూట్స్ కి ఖర్చు కూడా రాలే మాకు.
అయ్యో కృష్ణ. అంటే వాళ్ళందరూ ఎలా అంటే బిచ్చగా వాళ్ళని చూసినట్టు చూస్తారనమాట భక్తులని. పైకి పోయిరండి, వేరే షాపు పోయిరండి, ఓనర్ లేడు, ఇట్లా ఎన్ని రకాలు. మళ్ళీ భగవంతుడు ఎంత బిజినెస్ ఇస్తున్నారు వాళ్ళకి, దేవుడు ఎంత బిజినెస్ ఇస్తున్నారు, రోజుకి ఎన్ని లక్షలు సంపాదిస్తున్నారు వాళ్ళు దేవుడి కోసం ఇవ్వడానికి. రూపాయి చేయి రాదు. ఇదంతా కారణం ఏమిటంటే రజోగుణం. రజోగుణ ప్రభావంలో ఉన్నటువంటి వ్యక్తులు ఒక్క రూపాయి కూడా ఎటు పోనీయకూడదు. పక్కన రూపాయి కూడా నాకే కావాలి, భగవంతుడికి నేను ఇచ్చేది ఏంటి, భగవంతుడికి లేదా, ఆ, మీకు పని లేక అడుక్కుంటున్నారు అని అలాంటి భావనలోనే ఉంటారు. ఇది అభక్తులుగా వాళ్ళని పరిగణింపబడతారు. అలాంటి వ్యక్తుల గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఓకే, రజోగుణ ప్రభావం వల్ల ఇదంతా జరుగుతుంది అని. నెక్స్ట్ 8వ శ్లోకం, సునీత కంఠం నేను వదంతి తేన్యోన్యముపాసిత స్త్రియో వదంతి తేన్యోన్యముపాసిత స్త్రియో గృహేషు మైథున్య పరేషు చాశిషాం గృహేషు మైథున్య పరేషు చాశిషః యజంచ సృష్టాన్న విధాన దక్షిణం యజంత్య సృష్టాన్న విధాన దక్షిణం వృత్యై పరంగ్నంతి పశూన తద్విదః. నృత్యై పరంఘ్నంతి పశూన తద్విదః. భావము: లౌకిక వైదిక కర్మానుయాయులు భగవదర్చనమును విడిచి తన పత్నులను అర్చింతురు. ఆ విధంగా వారి గృహములు మైథున భోగమునకే అంకితమయుండును. అట్టి గృహమేధులు ఇటువంటి చిత్త చాంచల్య ప్రవృత్తి అనే పరస్పరం ప్రోత్సాహపరుచుకొనెదరు. తమ జీవికకు యజ్ఞ నిర్వహణమే అత్యవసరమైనదని ఎరిగిన వారే వారు అన్నదానము గాని, బ్రాహ్మణులకు ఇతర పెద్దలకు దక్షిణలు గాని లేనట్టి అప్రమాణికమగు యజ్ఞములను అనర్తురు. పైగా తాము చేసడి కర్మల పరిణామము ఎరుగని వారే వారు గొర్రెలు, మేకల వంటి పశువులను క్రూరంగా చంపుదురు. భాష్యము: మైథున భోగము లేనిదే మిథ్యాగర్వం పూర్తి కానే కాదు. ఆ విధంగా కాముకులైన గృహమేధులు సాధు పురుషులను అర్చించుట పట్ల ఆకర్షితులు గాక మైథున సుఖ భోగమని నొసగడి వారుగా తమ భార్యలను పూజింతురు. అట్టి దుష్టజనుల మనోభావమును భగవంతుడే స్వయంగా భగవద్గీత 16:13 యందు వర్ణించెను. ఇదమధ్యమయా లబ్ధం ఇమం ప్రాప్స్య మనోరథం ఇదమస్తిదమపి మే భవిష్యతి పునర్ధనం. ఈ రోజు నా వద్ద ఇంత ధనం ఉన్నది, నా ప్రణాళికలచే నేను మరింత ధనమును పొందేదను. ఇది అంతయు నాది, భవిష్యత్తులో ఇది మరింతగా వృద్ధి నొందగలదు. సాధారణంగా లౌకిక గృహమేధులు తమను తాము గొప్ప ధార్మికులమని భావింతురు. బంధువుల గుంపును పోషించుటకు ధనార్జన చేయుచు వారి కుటుంబ పోషణకై సంఘర్షణ చేయని బాధ్యతారహిత సాధువుల కన్నను తామే మరింత పుణ్యాత్ములని భావింతురు. భౌతిక దేహమును అర్చించుచు వారు ఆర్థిక పురోగతి అంతగా లేనట్టి వినమ్ర బ్రాహ్మణుల ఎడ తృణీకార భావమును కలిగి ఉందరు. అట్టి నామమాత్ర బిచ్చగాండ్రు దానపాత్రులు కారని తలచిన వారే వారు తమ కుటుంబ సభ్యుల మిథ్యా ప్రతిష్ఠ కొరకై యజ్ఞ నిర్వహణం చేయుదురు. ఈ సందర్భమున శ్రీ మధ్వాచార్యులు ఉపేక్ష వైహరిం తేతు భూత్వా యజ్ఞ పతన్యత అని పలికిరి. అనగా గొప్ప ధార్మిక యజ్ఞ నిర్వాహకులమని తాము భావించినను భగవంతుని భగవద్భక్తులను నిర్లక్ష్యపరచువారు నిశ్చయముగా పతనము చెందుదురు. అట్టి మూర్ఖులు ఒక్కొక్కప్పుడు నీకు చక్కని పూదండలు, చందనము, సుందరమైన స్త్రీలు లభించుగాక అని పలుకుచు పరస్పరము దీవెలనిచ్చుకొంచుందురు. స్త్రీ స్వభావం చే నియంత్రించబడి పురుషులు అచ్చము స్త్రీల వలనే అగుదురు. లౌకిక వనితలు భగవద్భక్తి అందు అభిరుచి లేని వారే తమ సుఖం కొరకే యత్నింతురు. కనుక వారు తమ భర్తల నుండి అత్యంత ఉత్సాహంతో సేవను స్వీకరించుచు ఒకవేళ భర్త భగవత్ సేవకు ఇష్టపడినచో అమిత నిరుత్సాహమునకు గురి అగుచుందురు. అట్లు ఊహాలోకంలో విహరించుచు భార్యాభర్తలు ఇద్దరు తాత్కాలిక సుఖమునంది పరస్పరం ప్రోత్సాహపరచుకొనుచుందురు. భగవల్లీలల గురించి వినుటకు లేదా చర్చించుటకు ఇష్టపడక వారు తమ కుటుంబముల గురించిన చర్చకు ఇష్టపడుదురు. అయినను సత్వగుణపూర్ణులకు భగవద్భక్తులు కేవలం పశువుల వంటి వారి అయిన అట్టి బద్ధజీవుల కరుణతో వర్తించుటకు సదా సిద్ధపడి ఉందురు. మానవులు పశువధ చేయరాదని భగవద్భక్తులు ఉపదేశించినప్పుడు చకితులయ్యడి అట్టి గృహమేధులు శాకాహారం పైననే జీవితమును గడుపుట నిజముగా సాధ్యమేనా అని ప్రశ్నింతురు. ఈ విధంగా సత్వగుణమును గురించి ఏమాత్రం ఎరుగనట్టి లౌకికులకు ఆధ్యాత్మిక జ్ఞానం మాట అటుంచి భగవద్భక్తుల కరుణ తప్ప వేరొక ఆశయే లేదు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, సో గృహమేధుల గురించి మాట్లాడతారు. గృహమేధులు కేవలం సుఖం కోసం మాత్రమే చేస్తారు. గృహస్థ జీవనంలోకి వచ్చింది కూడా కామవాంఛను తీర్చుకోవడం కోసమే. యాక్చువల్గా గృహస్థ జీవనం అనేటువంటిది వైదిక సంస్కృతి ప్రకారంగా ఎందుకు ఉద్దేశించబడింది అని అంటే,
ఒక భార్యగా భర్త ఆధ్యాత్మికంగా పురోగమించడానికి సహకరించబడాలి. ఒక భర్త భార్య యొక్క ఆధ్యాత్మిక పురోగతికి సహకరించాలి. ఏ భార్య అయితే భర్త ఆధ్యాత్మిక పురోగతికి సహకరించదో, ఏ భర్త అయితే భార్య యొక్క ఆధ్యాత్మిక పురోగతికి సహకరించరో అలాంటి వాళ్ళు గృహస్థ జీవనాన్ని గడపడానికి అర్హులు కాదు. గృహస్థులుగా చెప్పుకోబడరు వాళ్ళు. వాళ్ళు గృహమేధులు అంటారు. గృహమేధులు అంటే పాపాత్ములు. కేవలం ఇంద్రియ భోగం కోసం మాత్రమే వివాహం, కేవలం ఇంద్రియ భోగం కోసం మాత్రమే పిల్లలు, కేవలం ఇంద్రియ భోగం కోసం మాత్రమే ఒక కుటుంబం. ఇది కేవలం పాపాలు చేసేటువంటి వ్యక్తులు మాత్రమే ఇలా ఉంటారు. ప్రస్తుతం మన సమాజంలో గృహస్థులు లేరు, కేవలం గృహమేధులు మాత్రమే ఉన్నారు. భగవచ్చింతన లేకుండా కేవలం ఇంద్రియ భోగం కోసం మాత్రమే కర్మలు చేసేటువంటి స్థితి అన్నమాట. పైగా వాళ్ళు చేస్తున్నటువంటి ధార్మిక కర్మలు చాలా గొప్ప కర్మలు. నేను పుణ్యం చేస్తున్నాను, నేను దానం చేస్తున్నాను, నేను ధర్మం చేస్తున్నాను, నేను గుళ్ళు కట్టిస్తున్నాను, నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను చెప్పుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా వాళ్ళని పతనం చేయడానికే ఉంటున్నాయి. కాబట్టి ఎన్ని పూజలు చేసినా, ఎన్ని పురస్కారాలు చేసినా నువ్వు కేవలం ఇంద్రియ అంటే కర్మకాండలోనే ఉండిపోయి గృహస్థుడిగా ఉన్నావు అనంటే ఆ చేసినటువంటి కర్మలన్నీ కూడా గొప్ప కర్మలు కావు. ఎంతమందికి అన్నదానం చేసినా, ఎంతమందికి చదువు లేని వాళ్ళకి చదువు చెప్పించినా, ఎంతమందికి బట్టల దానం చేసినా, ఎన్ని సత్రాలు కట్టినా పేరు ప్రతిష్టల కోసం మాత్రమే చేస్తారు తప్ప వాళ్ళ దగ్గర లక్షల డబ్బులు ఉంటే వేలల్లో డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళ పేరు ప్రతిష్టని పెంచుకోవడం కోసం చేస్తారు ఇలాంటివన్నీ. ట్యాక్స్ తగ్గించుకోవడానికి ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలకు వెళ్ళండి, సిఎస్ఆర్ యాక్టివిటీస్ అని ఉంటాయి, సోషల్ సర్వీస్ యాక్టివిటీస్. ప్రతి కంపెనీ ఆదాయంలో అంటే వాళ్ళకి వచ్చినటువంటి ప్రాఫిట్ లో ఎంతో కొంత భాగాన్ని సోషల్ సర్వీస్ కి చేయాలి. చెయ్యకుండానే చేసినవని చెప్పుకుంటారు పెద్ద పెద్ద కంపెనీలు. ఖర్చులు రాస్తారు. ₹1,00,00,000 లాభం వస్తుంది, దాంట్లో ఒక 40 లక్షలు 50 లక్షలు మేము సోషల్ సర్వీస్ చేసామని చెప్తే 50 లక్షలకి ట్యాక్స్ ఉండదు. ₹1,00,00,000లో 50 లక్షలకి ట్యాక్స్ లేకపోతే ఎంత ఆదాయం వచ్చినట్టు వాళ్ళకి చాలా వస్తుంది కదా. కొన్ని కోట్ల లాభాలు గడించేటువంటి పెద్ద పెద్ద కంపెనీలు సోషల్ సర్వీస్ చేశాము అనేటువంటి పేరుతో ట్యాక్సులు తగ్గించుకోవడం కోసం అవన్నీ ఖర్చులు చూపిస్తూ ఉంటారు. అంటే ఒక రకంగా ఆహా ఈ కంపెనీ ఎంత గొప్పది, ఈ కంపెనీ యజమాని ఎంత గొప్పవాడు, ఇంత సోషల్ సర్వీస్ చేస్తున్నాడు, ఇన్ని రోడ్లు వేస్తున్నాడు, ఇంతమందిని అడాప్ట్ చేసుకుంటున్నాడు, ఇంతమందికి సేవ చేస్తున్నాడు, ఇంతమందికి అది చేస్తున్నాడు అని చెప్పుకోవడం కోసం మాత్రమే అది ఉపయోగపడుతుంది. కాబట్టి దానివల్ల ఎలాంటి ఆధ్యాత్మిక ప్రయోజనము ఉండదు. ఇవన్నీ కూడా ఆ మనకి ఏమంటారు పేరు ప్రతిష్టలు పెరగడం కోసం మాత్రమే. కాబట్టి మధ్వాచార్యులు కూడా వాళ్ళు ఏమని చెప్పారు అనంటే, గొప్ప ధార్మిక యజ్ఞ నిర్వాహకులము అని తమను తాము భావించినను భగవంతుణ్ణి భగవద్భక్తులని నిర్లక్ష్యపరచడం వల్ల వాళ్ళు నిశ్చయంగా పతనం చెందుతున్నారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎన్ని దానాలు ధర్మాలు చేసి ఎంత గొప్ప పనులు చేశాను అని పేరు ప్రతిష్టలు పెంచుకున్నప్పటికీ నువ్వు భగవద్భక్తులకి భగవంతుడికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని స్థానాన్ని నువ్వు ఇవ్వకపోవడం వల్ల నువ్వు పతనం చెందుతున్నావు అనేటువంటి విషయం మధ్వాచార్యులు కూడా చెప్తున్నారు. ఓకే, ఇది మధ్వాచార్యులు తను రాసినటువంటి దాంట్లో చెప్తున్నారు. ఇంకొకటి, స్త్రీలోనుడైనటువంటి వ్యక్తుడు భగవంతుడిని పూజించడం మానేసి తన భార్యని పూజిస్తూ ఉంటాడు, వేశ్యలను పూజిస్తూ ఉంటాడు కదా. స్త్రీలను పొగుడుతూ ఉంటాడు, స్త్రీల అందాలను పొగుడుతుంటారు. ఎంతమంది కవులు లేరండి స్త్రీల అందం మీద రాసేటువంటి వాళ్ళు, కవిత్వం. ఈ రోజు మన సినిమా పాటలన్నీ స్త్రీల అందాన్ని వర్ణిస్తూ రాసేటువంటి పాటలే, సినిమాలలో వచ్చే పాటలు. ఎందుకు రాస్తున్నారు? ఇదంతా స్త్రీ ఆరాధన కాదా? డబ్బుల కోసం స్త్రీ ఆరాధన అంటే వాళ్ళలో కామభావం ఉంటేనే రాస్తారు. ఇప్పుడు పాటలో ఒకటి రాస్తున్నారు, ఒక స్త్రీని ఇంత గొప్పగా వర్ణిస్తూ రాస్తున్నాడు అంటే అంత క్రూరమైనటువంటి ఆలోచన మనసులో ఉంటే తప్ప ఆ వర్ణన రాదు. అంత కామభావం మనసులో ఉంటే తప్ప ఆ వర్ణన రాదు. అలాంటి వ్యక్తులు భగవంతుడిని వర్ణించడానికి ఒక కవిత రాయమనండి, రాస్తారా? ఎవరిని వర్ణించాలంటే భగవంతుడిని వర్ణించాలి, భగవంతుడి యొక్క గొప్పతనాన్ని వర్ణించాలి. భగవంతుడు మనకి నోరు ఇచ్చింది అందుకు, ఓకే, భగవంతుడు మనకి మాట ఇచ్చింది అందుకు, భగవంతుడు మనకి తెలివితేటలు ఇచ్చింది అందుకు, భగవంతుడు జ్ఞానం ఇచ్చింది అందుకు, కళ్ళు ఇచ్చింది అందుకు. భగవంతుడి యొక్క అందాన్ని చూడాలి, కళ్ళతో నోటితో వర్ణించాలి.
భగవంతుడి యొక్క గొప్పతనాన్ని చెవులతో వినాలి, నోటితో వర్ణించాలి. ఇందుకు ఇవ్వబడ్డాయి మనకి ఇంద్రియాలు. అప్పుడు మనల్ని మనం శుద్ధి చేసుకున్నాం. ఇంద్రియాల ద్వారా మన ఆత్మశుద్ధి జరుగుతుంది అంటే ఈ కళ్ళతో చూసినటువంటి భగవంతుడి యొక్క అందాన్ని నోటితో వర్ణించగలగాలి, చెవులతో విన్నటువంటి భగవంతుడి యొక్క గొప్పతనాన్ని నోటితో వర్ణించగలగాలి. ఇలా చేయలేనప్పుడు ఆ ఇంద్రియాలే మనల్ని భౌతికంగా పతనం చేయడానికి కారణమవుతాయి. ఏ స్త్రీనో ఏ గొప్పవాడినో కీర్తించడానికి మన ఇంద్రియాలు పరిమితం అయిపోతే అప్పుడు మనం కేవలం పతనం చెందినటువంటి వాళ్ళమే, గొప్పవాళ్ళం ఏం కాదు. గొప్పవాళ్ళని కీర్తించిన వాళ్ళు గొప్పవాళ్ళు ఏం కాదు, భగవంతుడిని కీర్తించిన వాడే గొప్పవాడు. మహాత్ముడు అని కృష్ణుడు ఎవరినన్నారండి? దైవీ ప్రకృతిగా భక్తులు వాడు మహాత్ముడు, ఇంద్రియాలనే తమ కంట్రోల్ ఉంచుకున్నవాడు. నన్ను ఆశ్రయించిన వాడు మహాత్ముడు అని అన్నాడు కృష్ణుడు. దైవీ ప్రకృతి. నన్ను ఆశ్రయించిన వాడు మహాత్ముడు. 4 రకాల జనులు నన్ను ఆశ్రయిస్తారు, వీళ్ళందరూ మహాత్ములు అని నెక్స్ట్ శ్లోకంలో చెప్పారు. ఒక శ్లోకంలో 4 రకాల జనులు నన్ను ఆశ్రయిస్తారు అని చెప్పారు. రెండవ శ్లోకంలో ఈ 4 రకాల జనులు మహాత్ములుగా పరిగణింపబడతారు. ఎందుకు? నన్ను ఆశ్రయించారు కాబట్టి అని కృష్ణుడు చెప్తున్నారు. అంటే కృష్ణుని ఆశ్రయించకుండా మహాత్ములు కాదు. మనం మహాత్మా అని బిరుదిచ్చినంత మాత్రం ఆయన మహాత్ముడు కాడు. గొప్ప వ్యక్తిగా సమాజంలో పేరు ప్రతిష్టలు వచ్చినంత మాత్రాన మహాత్ములు అవరు. మహాత్ముడు అంటే ఆధ్యాత్మికంగా ఉన్నతిగా ఉన్నటువంటి వాడు మహాత్ముడు, భౌతికంగా ఉన్నతిగా ఉన్నటువంటి వాడు కాదు మహాత్ముడు. కాబట్టి ఇలాంటి వ్యక్తులు ఇంకా ఏం చేస్తుంటారు? గొర్రెల్ని మేకల్ని క్రూరంగా బలి ఇచ్చి వాటి మాంసాన్ని కూడా తింటూ ఉంటారు. మనం ఎందుకు పుట్టాము? ఆరోగ్యంగా సుఖంగా ఉండడం కోసం పుట్టాము. నాకు కావాల్సిన ప్రోటీను, నాకు కావాల్సిన విటమిన్ నాకు రావాలంటే నేను మాంసాహారం తింటేనే దొరుకుతుంది. నాకు మాంసాహారం తినకపోతే శాకాహారంలో దొరకవా? అవి మాంసకృత్తులు శాకాహారంలో ఉండవా? ఉంటాయి ఉంటాయి ప్రభుజీ, ఉండేది. సోయాబీన్స్ తింటే కిలో చికెన్ తినదాంతో సమానం. పిరికెడ్ సోయాబీన్స్ తింటే కిలో చికెన్ తినదాంతో సమానం. అంటే కిలో చికెన్ తింటే ఏదైతే వాళ్ళకి బలం వస్తుందో అంత బలం పిరికెడ్ సోయాబీన్స్ తిన్నా వస్తుంది. సోయాబీన్స్ లో మాంసకృతులు ఉంటాయి. మరి అలాంటప్పుడు వాళ్ళు మనం చెప్పేటువంటి విషయాన్ని వ్యతిరేకిస్తూ మీరు కూడా ఎందుకు తినకూడదని మనల్ని అంటారు. లేదు అని అంటే మనం ఎందుకు తినకూడదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నామో దాన్ని వ్యతిరేకిస్తూ దాన్ని తప్పుపడుతూ వాళ్ళు తినడము, చంపడము సరి అయినది అనేటువంటి భావంలో వాళ్ళు ఉంటారు. గృహమేధులు ఇలానే చేస్తారు కదండి. గృహమేధులు ప్రతిరోజు వాళ్ళకి మాంసాహారం కావాలి. ప్రతి వారం, కొంతమంది అయితే వారానికి 2 సార్లు, కొంతమంది అయితే వారానికి 1 సారి, కొంచెం గొప్పవాళ్ళు. సో ఇలాంటి అంటే తినకపోతే వాళ్ళకి మళ్ళీ ఆగదు. ఒక జీవిని చంపుతున్నాము అనేటువంటి భావన కూడా. అందుకని మాంసాహారం తినేటువంటి వ్యక్తులలో కరుణా స్వభావం ఉండదు అంటారు. ఒక జీవిని చంపి తింటున్నాము అనంటే కరుణ ఉంటే మనం అలా చేస్తామా? ఒక జీవిని చంపగలుగుతామా? ఒక జీవిని చంపాలి అని అంటే అవతల వ్యక్తి మీద కరుణా స్వభావం ఉంటే మనం అలా చేయగలుగుతామా? అవతల జీవి మీద కరుణ అంటే మనలో ఉన్నటువంటి కరుణా స్వభావం పూర్తిగా పోయింది అంటే మనం రాక్షసులం అయిపోతున్నట్టు కదా. అంత రాక్షసత్వం మనకు అవసరమా? ఏం సాధిస్తాం మనం భగవంతుడు ఇచ్చినటువంటి ఈ శరీరాన్ని ఉపయోగించుకొని? అంటే జీవిత లక్ష్యం సుఖంగా ఉండడమా, సంతోషంగా ఉండడం మాత్రమేనా? భగవంతుడి భక్తి ఇది చేయకూడదు, ఇది చేయొచ్చు, శాస్త్రంలో ఇలా చెప్పబడింది, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని శాస్త్ర నియమాల ప్రకారం పాటించాల్సి ఒక మంచి వ్యక్తిగా ఉండాల్సినటువంటి అవసరం లేదా? మంచి వ్యక్తిగా ఉండడమో లేదో నాకు అనవసరం, నేను మాత్రం ఈ రోజు తినాల్సిందే అని అనుకోవడమేనా గొప్పతనం? నేను సాధించాను అని గర్వపడడమా గొప్పతనం అంటే? సో ఇలాంటి భగవన్ లీలల్ని వినకుండా, భగవంతుని ధ్యానించకుండా, భగవంతుడికి అర్చన చేయకుండా కేవలం ఇంద్రియ భోగం మాత్రమే చేస్తూ, ఇంద్రియ భోగానికి అవసరమైనటువంటి అన్ని అధర్మయుతమైనటువంటి కార్యక్రమాలని చేస్తూ, ఈ ఇంద్రియ భోగం ఇంకా పెరగాలని కొన్ని ధార్మిక కర్మలు చేస్తూ, అంటే యజ్ఞం చేస్తే ఎందుకు చేస్తున్నాను? నేను ఇంకా భౌతికంగా పురోగమించాలి అనేటువంటి భావనలో అలా చేస్తూ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా గృహస్థులు కాదు, గృహమేధులు. ఓకే, గృహమేధులు మాత్రమే. కాబట్టి ఇలాంటి వాళ్ళకి కరుణ అనేటువంటిది ఉండదు. ఓకే, నెక్స్ట్ 9వ శ్లోకం.
నాగలక్ష్మి మాతాజీ. శ్రియా విభూత్వా విజననేన విద్యయా ధియా విభూచా విజనేన విద్యయా త్యాగేణ రూపేణ బలేన కర్మణ త్యాగేన రూపేణ బలేన కర్మణ జాతస్మయేనాంధదియః సమహేశ్వరాన్ చాతస్మయేనానంది ధియా సహేశ్వరాన్ సతో వమన్యంతి హరిప్రియాన్ కలాం. తతో సమయంతి హరిప్రియాంతల. అపారధనము, వైభవము, కులీన జన్మము, విద్య, త్యాగము, సౌందర్యము, దేహబలము, వైదిక యజ్ఞ సఫల నిర్వహణము మున్నగ వానిచే కలిగేడు విద్యాగర్వముచే క్రూరచిత్తుల బుద్ధి అంధకారమయమగును. విద్యాగర్వంతో మత్తిలిన అట్టి క్రూరాత్ములు భగవంతుని అతని భక్తులను అవమానించరు. భాష్యము బద్ధజీవునిచే ప్రదర్శితమైన ఆకర్షణీయము గుణములు ప్రథమున సర్వాకర్షక గుణనిధి అయిన భగవానునికే చెందినట్టు. వెన్నెల వాస్తవమునకు ప్రతిబింబిత సూర్య తేజము. అట్లే భగవద్విభూతులను దేవుడు కొంత మొత్తంలో కొలది సమయం వరకు ప్రతిబింబించను. ఈ విషయం నెరుగుట నాస్తికులు అట్టి ప్రతిబింబిత ఐశ్వర్యములచే వర్తిల్లిన వారే ఆ విధంగా అందులే భగవంతుని మరియు భగవద్భక్తులను విమర్శించుచు తమకు తామే నష్టమును కొని తెచ్చుకుంటారు. ఏ విధంగా తాము ఏ స్థితికి దిగజారిరో వారు ఎదుగుజాలరు. వారిని నరకమున పడకుండా కాపాడుట అత్యంత కఠినం. హరే కృష్ణ. సో ఇంతకు ముందు చెప్పినంత వరకు ఉంటే ఓకే. ఇంకా వాళ్ళు చేసేటువంటి ఘోరమైనటువంటి పనులు ఏంటంటే మిథ్యా గర్వంతో వాళ్ళకు ఉన్నటువంటి, ఎందుకు వస్తుంది మిథ్యా గర్వం? వాళ్ళకు ఉన్నటువంటి అపారమైనటువంటి సంపద, అపారమైనటువంటి వైభవం, అపారమైనటువంటి సౌందర్యం, అపారమైనటువంటి ఆ, దేహబలం, ఇవన్నిటినీ చూసుకుని నా అంత గొప్పవాడు లేడు అనేటువంటి భావనలో ఒక వైష్ణవుణ్ణి, ఒక భక్తుడిని అగౌరవపరచడం, దూషించటం చేస్తారు చూసారా? అలాంటి వాళ్ళు నరకానికి వెళ్తారు. భౌతికంగా నువ్వు ఎంత గొప్పవాడివైనా సరే, ఎప్పుడైతే మనం ఒక వైష్ణవుణ్ణి దూషించామో మనం నరకానికి మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు, మనంతరికి మనం నెక్స్ట్ జన్మలో నరకానికి వెళ్ళడానికి మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు. కాబట్టి భగవద్భక్తులని విమర్శించటం, భగవద్భక్తులని దూషించటం, భగవద్భక్తులను అగౌరవపరచటము అనేటువంటివి ఏవైతే చేస్తామో మనము నరకానికి మనమే మార్గాన్ని సుగమం చేసుకుంటున్నాం. అలాంటి వ్యక్తులు, అంత భౌతికంగా ఉన్నతిగా ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి మనం వెళ్ళి వాళ్ళకి భగవద్భక్తుల యొక్క గొప్పతనం, భగవంతుడి యొక్క గొప్పతనం గురించి చెప్పి వాళ్ళతోటి భగవంతుడి పట్ల, భగవద్భక్తుల పట్ల ఎలాంటి అపరాధము చేయకుండా ఉండే విధంగా చూసుకోవడం కూడా వైష్ణవుడి యొక్క బాధ్యత. వైష్ణవుడు వెళ్తారు, మాట్లాడతారు, చూస్తారు. వాళ్ళ యొక్క కరుణని వాళ్ళకి మనము వైష్ణవుడు కరుణని ప్రసాదిస్తారు కదా. వైష్ణవుడి యొక్క కరుణ లేకుండా ఎవరు ఉద్ధరింపబడరు. ఈ భూమి మీద ఎవరైనా సరే ఉద్ధరింపబడాలి అంటే వైష్ణవుడి యొక్క కరుణ ఉండాల్సిందే. వైష్ణవుడు తనకి అవమానం జరుగుతుందని తెలిసినా తను వెళ్ళి, తనకి అసౌకర్యం కలుగుతుంది అని తెలిసినా తను వెళ్ళి ప్రచారం చేస్తాడు. అందుకే ప్రచారం చేస్తాడు. ఇప్పుడు చూడండి, గురు మహారాజ్ చెన్నైకి వచ్చారు. ఎందుకు వచ్చారు గురు మహారాజ్ చెన్నైకి? కృష్ణ ప్రచారానికి ప్రభు. గురు మహారాజ్ చెన్నైకి వచ్చింది కేవలం హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోవడం కోసం. కానీ ఒక్క రోజైనా ప్రచారం చేయకుండా ఆగారు ఆయన? లేదు ప్రభుజీ. రోజు అది కూడా చేస్తాను. క్లాస్ చెప్పిపోతారు, హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత క్లాస్ చెప్తారు. హరి బోల్. అది అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళ పని అదే. ఏ ఏ స్థితిలో ఉన్నా కానీ వాళ్ళ పని అదే. ఎలాంటి స్థితిలో ఉన్న పని అది విశుద్ధ భక్తుడి యొక్క లక్షణం. అలాంటి భక్తుల్ని దూషించేటువంటి వాళ్ళు నరకానికి వెళ్తారు. ఓకే, కొంతమంది ఉన్నారు. ఇప్పుడు జయపతాక స్వామి మహారాజే ఉన్నారు. ఆయన భక్తిలో ఎంత గొప్పవాడు అని ప్రశ్నించే అర్హత మనకుందా? ఆయన ఆధ్యాత్మికంగా పురోగమించారా? ఉన్నతమైనటువంటి వాళ్ళ? ఆయన నిజమైన గురువు కాదా? గొప్ప గురువు కాదా అని ప్రశ్నించే అర్హత కూడా మనకి లేదు. కూడా ప్రశ్నిస్తే కూడా మనము ఆయన పట్ల అపరాధం చేసినట్లే. ఓకే, మనసులో కూడా అలాంటి భావన ఉండకూడదు. ఎందుకు? ఆయన ఎక్కడ భౌతికమైన కర్మ చేశారు చెప్పండి? శరీరానికి అసౌకర్యం కలుగుతున్నా కానీ ఆయన ప్రచారమే చేస్తున్నారు. మీరు చూడండి,
నర్సులతో సేవ చేయించుకుంటున్నారు, నర్సులకు కూడా ప్రసాదం ఇస్తున్నారు, నర్సులకు కూడా బుక్స్ గిఫ్ట్ గా ఇస్తున్నారు. నర్సులు మీరు మొన్న చూస్తే మలేషియా నుంచి తిరిగి వస్తూ హాస్పిటల్లో ఆయనకి సేవ చేసిన నర్సులు అందరితోటి హరే కృష్ణ మహామంత్రం చెప్పించారు. ఆయన సేవ చేసిన నర్సులు అందరికీ ఆయన బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఎస్ ప్రభు. చూసాం ప్రభు. అవును ప్రభుజీ, ప్రభు చూసాం. చూసాం ప్రభుజీ. అదే చెప్తాం చూసాం. అనుకున్నాను. హాస్పిటల్లో కూడా జ్ఞానం గురించే చెప్పారు. అలా అలా ఒక ఆయనకి భౌతికమైన కర్మే ఎక్కడ కనపడనప్పుడు ఆయన జీవితంలో ఇక ప్రశ్న ఎక్కడ వస్తుంది? ఆయన ఉత్తమ భక్తుడా కాదా అని ప్రశ్న. ఆయన పవిత్రుడా కాదా? ప్రభుపాదుల ద్వారా దీక్ష తీసుకున్నటువంటి గురువులు ఎవరూ కూడా ప్రభుపాద స్థాయిలో పవిత్రమైనటువంటి వాళ్ళు కాదు, అందుకని వాళ్ళ ద్వారా దీక్ష తీసుకోకూడదు అని ప్రచారం చేసుకునేటువంటి ఒక 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 కొంతమంది ఉన్నారు. రిత్వికులు అంటారు వాళ్ళని. రిత్విక్ సిద్ధాంతాన్ని ప్రభుపాద నుంచే దీక్ష తీసుకోవాలి, గురువు నుంచి. అంటే ఏం చేస్తున్నారు వాళ్ళు? ప్రభుపాద నుంచే దీక్ష తీసుకోవాలి, జయపతాక స్వామి మహారాజు నుంచి, రాధానాథ స్వామి మహారాజు నుంచి, లేకపోతే ఇంకెవరో మహారాజు నుంచి దీక్ష తీసుకోకూడదు అని అంటే ఏంటి? వాళ్ళకంత పర్ఫెక్షన్ లేనట్ట. పర్ఫెక్షన్ లేదు అని చెప్తున్నారు అంటే వాళ్ళని దూషించినట్లు కదా. అంతే ప్రభు, అపరాధమే. ఒక వైష్ణవుని దూషించేవాడు వైష్ణవుడు ఎలా అవుతాడు? అవును ప్రభుజీ. వారిని తక్కువ చేశారనే ఉద్దేశంతో ప్రచారం చేస్తున్నారు ప్రభుజీ. వాళ్ళు ఏ చాలా ప్రచారం తప్పుగా. చేసినా ఇలాంటి ఉత్తమ శ్రేణి భక్తులని మనం దూషిస్తున్నాము అనేటువంటి విషయాన్ని మర్చిపోయి Yes. భక్తిలో నేనే గొప్పవాణ్ణి, నాదే సరైన సిద్ధాంతం అని అనుకోవడం అనేటువంటిది ఎక్కడ కరెక్ట్? అది ఎలా ఎలా దానికి ఆ ప్రామాణికత వస్తుంది వాళ్ళ ప్రచారానికి? ఒక భక్తుడిని దూషించడము అంటే భౌతికంగా ఉన్న వ్యక్తి దూషిస్తున్నాడంటే పాపం వీడికి తెలియక దూషిస్తున్నాడు అని వాళ్ళ మీద కరుణ చూపించి వాళ్ళకి తెలియచేయడం అనేటువంటిది వైష్ణవుడి కర్తవ్యం. రోజు 16 మాలలు జపం చేస్తూ ప్రభుపాదన ఫాలో అవుతూ జయపతాక స్వామి మహారాజు లాంటి ఒక మహారాజు మీద కేసులు పెట్టి కోర్టుకి ఇడ్చి దూషిస్తూ, మనం ఏదైతే పొద్దున్నేసి శిక్షాష్టకం చదువుకుంటామో ఆ విధంగా వాళ్ళు దూషణాష్టకం చదువుతారు గురువులకి. అలా చేస్తే వాళ్ళు భక్తిలో పురోగమిస్తారా? వాళ్ళని నమ్ముకున్న మనం భక్తిలో పురోగమిస్తాం. వాళ్ళు నరకానికి వెళ్తారు, వాళ్ళతో కూడా మనల్ని నరకానికి తీసుకెళ్తారు. అవును. కాబట్టి భగవంతుడు మాత్రమే లక్ష్యంగా పెట్టుకుని, భగవంతుడి సేవే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి భక్తులు ఉన్నారు చూసారా, ఇలాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళని ఒక మాట, మనకి కళ్ళకి తప్పు కనిపించినా కానీ అలాంటి వాళ్ళని ఒక మాట అనకూడదు మనం. మన కళ్ళ ముందు అంటే మనకి తెలియదు అది తప్ప ఒప్ప అనేటువంటిది. దాని లోతుగా వెళ్ళి తెలుసుకుంటే తప్ప మనకి భౌతికంగా బయటికి తప్పులా అనిపిస్తుందేమో కానీ అందులో కూడా ఏమిటి పరమార్థం అనేది వాళ్ళ కృష్ణుడు చేసిన ఎన్నో లీలలు మనకు అర్థం కావు కదండి. అలానే భక్తులు కూడా చేసిన ఎన్నో కర్మలు మనకు అర్థం కావు. అంత మాత్రాన వాళ్ళు తప్పు అని అనేసుకుంటే మనం వాళ్ళ పట్ల అగౌరవంగా అపరాధంగా మనం ప్రవర్తించినట్లే. అలా ప్రవర్తించడం వల్ల మనం నరకానికే వెళ్తాం. ఓకే, కాబట్టి గృహమేధులుగా మాంసాహారాన్ని తింటూ భక్తులని దూషిస్తూ ఉండేటువంటి వాళ్ళే కాదు, భక్తులని అని చెప్పుకుంటూ ఇంకొక భక్తుల్ని దూషించేటువంటి వాడు కూడా అదే స్థాయిలో ఉన్నట్లు. కాబట్టి భక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ 10వ శ్లోకం. ప్రమిల మాతాజీ. సర్వేషు శశ్వతనుభృత్స్వస్థితం సర్వేషు శస్త్రానుభృత్సత్వస్థితం యథా కమాత్మానమభీష్టమీశ్వరం యథా కమాత్మామభీష్టమీశ్వరం వేదోపగీతం చ న శృణ్వతే బుధా వేదోపగీతం చ న శృణ్వతే బుధా మనోరథానాం ప్రవదంతి వార్తయా. మనోరథానాం ప్రవదంతి వార్తయా. భగవానుడు ఎల్ల దేహదారుల హృదయములలో నిత్య విలసితుడై ఉన్నాడు. అయినను ఏ భౌతిక వస్తువుతోనూ కలియనట్టి సర్వవ్యాప్తము ఆకాశము వలె అతడు వేరుగా నెలకొని ఉండును. ఆ విధముగా దేవదేవుడు పరమ ఆరాధ్య విషయము సమస్తములకు పరమ నియామకుడు అయి ఉన్నాడు. వేదములందు అతడు విస్తృతముగా కీర్తించబడినను జ్ఞానరహితులు అతని గురించి వినగోరరు. మైథున భోగము, మాంసభక్షణం వంటి ఇంద్రియ భోగ కర్మలతోనే ముడిబడి ఉండడి మనోరథముల చర్చ ఎందే వారు తమ కాలమును వృధా చేయగోరుదురు. భాష్యము. భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు వేదైత్య
సర్వైరహమేవ వేద్య అని పలికాడు. పరతత్వమైన భగవాన్ని తెలుసుకొనుటే సమస్త వేద జ్ఞానం యొక్క లక్ష్యము. ఈ వేద ప్రయోజనము సాక్షాత్తుగా వేదవాంగ్యం నందు ఆత్మదర్శులకు ఆచార్యుల చేతను స్పష్టముగా చెప్పబడినప్పటికీ మూర్ఖులు ఈ సరళ సత్యమును అర్థము చేసుకొనజాలరు. మైథున క్రియలో తమ జంటను గురించి మైథునానుభవముల గురించి చర్చించుచు వారు అక్రమ మైథున భోగమునే ఇష్టపడుచుందురు. మాంసభక్షణకు మంచి హోటళ్లను గురించి మిత్రులకు తెలియజేయటందు వారు అమితోత్సాహమును కలిగి ఉందురు. త్రాగుడు మత్తు పదార్థ స్వీకారముల మత్తును వివరించుచు మదిర మాదక ద్రవ్యములను పొగడుటలో వారు ఇష్టమును కలిగి ఉందురు. ఇట్టి ఇంద్రియ భోగులు టెలిఫోన్లలో ఒకరినొకరు పిలుచుకొని క్లబ్బులలో కలుసుకొని వేట, త్రాగుడు, జూదముల వంటి కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని తమ జీవితములను తమోగుణపూర్ణము కావింతురు. పరతత్వము కృష్ణుని గురించి చర్చించుటకు వారికి సమయం గాని ఇష్టము గాని ఉండదు. దురదృష్టవశాత్తు వారు భగవంతుని నిర్లక్ష్యపరుతురు. అందువలన వారికి బుద్ధి చెప్పుటికే ఆ దేవదేవుడు వారిని కఠినముగా శిక్షించుచుండును. సమస్తము భగవానునికే చెందినట్టిది. సమస్తము అతని ఆనందము కొరకే ఉద్దేశింపబడినట్టిది. జీవుడు తన కార్యకలాపమును భగవంతుని ఆనందముతో జతకూర్చినచో అమితానందమును అనుభవింపగలడు. ఏన సత్వం శుద్ధేదస్మాద్ బ్రహ్మ సౌఖ్యం త్వనంతం. వాస్తవమునకు భౌతిక కలాపములలో సుఖమే లేదు. నిజ జీవితమునకు తిరిగి తీసుకొని వచ్చుటకే భగవానుడు కరుణతో బద్ధజీవుని శిక్షించుచుండును. దురదృష్టవశాత్తు లౌకిక జనులు భగవద్గీత యందరి భగవానుని ఉపదేశమును గాని శ్రీమద్ భాగవతము వంటి పురాణములలో భగవత్ ప్రతినిధులు పలికడి సందేశమును గాని లక్ష్య పెట్టరు. దానికి బదులు అట్టి ఇంద్రియ భోగులు తామే పరమ బుద్ధిమంతులమని పండితులమని భావింతురు. నిజమునకు ప్రతి లౌకికుడు తాను పరమ బుద్ధిమంతుడినని తలచుచు వాస్తవమగు సత్యమును వినుటకు అసలు సమయమే లేకుండాను. అయినను ఈ శ్లోకమునందు తెలుపబడినట్లు దేవదేవుడు బద్ధజీవుని హృదయమునందు ఓపికగా వేచియుండి జీవుని ప్రక్కనే కూర్చుని భగవంతుని గుర్తించుటకై వారిని ప్రోత్సహించుచుండును. ఆ రీతిగా భగవంతుని గుర్తించుటయే బద్ధజీవుని సకల శుభమునకు సుఖమునకు ఆది అయి ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామం. ఓకే. సో పిల్లవాడు చెడ్డవాడైనా గానీ తండ్రి బాధ్యత ఏంటండి? సరిదిద్దాలని చూస్తారు ప్రభుజీ. సరిదిద్దాలని చూస్తాడు. ఎక్కడికైనా వెళ్తే వాడి రక్షణ చూస్తాడు. వెంబడి పెట్టుకొని ఉంటారు. వెంట పెట్టుకొని తీసుకువెళ్తాడు. చాలా బాగా నాకు చెప్పారు. ఏమైపోతాడో వాడు చెడ్డవాడే అయినా సరే, చెడ్డ అలవాట్లు ఉన్నా సరే, చెడ్డవాడైనా సరే తండ్రి ఎక్కడ ఉంచినా గానీ అక్కడ చుట్టాలకో పక్కాలకో చెప్పి అమ్మ అప్పుడప్పుడు మా పిల్లగాడిని చూస్తుండండి, అప్పుడప్పుడు మా పిల్లగాడిని పలకరిస్తుండండి, అప్పుడప్పుడు వాడిని మీ ఇంటికి పిలుస్తుండండి అని చెప్పి వెళ్తాం కదండి. Yes, ప్రభుజీ. హాస్టల్లో పెట్టినా ఆ పని చేస్తాం. అలానే భగవంతుడు మనం ఎలాంటి వాళ్ళమైనా సరే నిత్యం మనతోనే ఉంటూ ఉన్నాడు. మనం ఎప్పుడు ఆయన వైపు తిరిగి చూస్తామా అని ఎదురు చూస్తూ ఉంటాడు భగవంతుడు. అంటే ఈ భౌతిక విశ్వం మొత్తం కూడా వ్యాపించి ప్రతి వ్యక్తి హృదయంలోనూ భగవంతుడు ఉండి మన యొక్క ఆధ్యాత్మిక ఉన్నతి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ భౌతిక విశ్వంలో ఉన్నప్పటికీ భగవానుడు ఈ భౌతిక విశ్వానికి పరమైనటువంటి వాడు. పరంగానే ఉన్నది భౌతిక విశ్వం. అంటే ఏంటి? బురదలో ఉన్నటువంటి కమలానికి బురద అంటకుండా ఎలా ఉంటుందో అలా ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి భగవానుడికి భౌతిక గుణాలు అంటాం. నిర్గుణుడు భగవానుడు కదా. ఎప్పుడైతే భగవద్భక్తులు అవుతామో మనము, అప్పుడు మనము కూడా ఆ బురదలో ఉన్నటువంటి కమలం లాంటి వాళ్ళం అవుతాం. ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి మనం కూడా. అంటే ఇప్పుడు విశుద్ధ భక్తులు కూడా భౌతిక విశ్వంలో ఉన్నప్పటికీ మనలాంటి భౌతికమైనటువంటి వ్యక్తులు కాదు వాళ్ళు. వాళ్ళకి ఈ భౌతికమైనటువంటి త్రిగుణాలు అంటలేదు. మాయ ప్రభావం వాళ్ళ మీద లేదు. అంటే ఏంటి? బురదలో ఉన్నటువంటి తామర పువ్వు బురద అంటకుండా ఎలా ఉంటుందో అలా ఉంటున్నారు వాళ్ళు. భగవంతుడికి ఉన్నటువంటి లక్షణాన్ని వాళ్ళు పొందారు అని అర్థం. భగవంతుడిలో ఉన్నటువంటి గుణాలను వాళ్ళు పొందారు అని అర్థం. ఇలాంటి సర్వవ్యాపకంగా ఉన్నటువంటి భగవానుడు ఆరాధ్యమైనటువంటి విషయము అనేటువంటి విషయాన్ని మనం గమనించకుండా మనము జ్ఞానరహితులంగా మైథున భోగం గురించి, ఇంద్రియ తృప్తి గురించి, మాంసభక్షణం గురించి మాత్రమే మనసుకి ఆనందాన్ని కలిగిస్తూ వాటి గురించి మాత్రమే చర్చిస్తూ వాటి గురించి మాత్రమే ప్రచారం చేస్తూ ఉంటాం. మీకు తెలుసా, పలానా చోట నేను తినొచ్చాను, మీరు కూడా వెళ్ళి తినరండి, చాలా బాగుంటది, అక్కడ పలానా బిర్యానీ బాగా
పెడతారు, పలానా బిర్యానీ బాగా పెడతారు. అంటే మీరు చూడండి, మీరు ఆఫీసుల్లో కానీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ చూస్తూ ఉండండి, ఎలాంటి చర్చలు జరుగుతాయి వాళ్ళ మధ్య. ఎస్ ప్రభు, ఇలాంటివే ఆ, ఏ వస్తాయి ప్రభు. ఇప్పుడు ఇప్పుడు భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తులు భౌతికమైనటువంటి చర్చ ఉంటుంది చూస్తే చాలా ఇష్టం ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ ఇంట్లో అలా జరిగిందంట, వీళ్ళ ఇంట్లో ఇలా జరిగిందంట, వాళ్ళకి అలా అయిందంట, వీళ్ళకి ఇలా అయిందంట. ఉం? చెవులు కొరుక్కుంటూ ఉంటారు ఒకరికొకరు. నలుగురు ఆడవాళ్ళు ఒక చోట కూర్చున్నారంటే ఏం చేస్తారండి? ఉం? ఈ శుద్ధి కబుర్లే చెప్పుకుంటారు. ప్రజల్బ ప్రజల్ప ఇలాంటి విషయాల మీద వచ్చినటువంటి ఆకర్షణ, అదే సమయంలో కృష్ణ కథ జరుగుతుంది, కృష్ణ కథ వినండి అంటే వస్తుందా వాళ్ళకి? దాని దాని మీద ఆకర్షణ వాళ్ళకి ఇది ఉండదు ప్రభు. కృష్ణ కథ ఇదివరకు విన్నదే కదా, ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ సెన్సేషనల్ న్యూస్ జరుగుతుంది ఇక్కడ. మనల్ని కూడా కూర్చోబెడతారు వాళ్ళ పక్కన. మనల్ని కూడా దానికంటే కూర్చోబెడతారు. ఇంపార్టెన్స్ ఇస్తారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఇగో ఇక్కడ హోటల్లో పలానా ఫుడ్ బాగుంటుంది, ఇక్కడ హోటల్లో పలానా ఆల్కహాల్ బాగుంటుంది, ఇక్కడ సారా బాగుంటుంది, ఇక్కడ గంజాయి బాగుంటుంది, ఇలాంటి మాటలు మాట్లాడతారు. ఓకే, ఇలాంటివి తమోగుణయుతంగా వాళ్ళు క్షీణించిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళని భగవంతుడు శిక్షిస్తారు. గుర్తుంచుకోండి, అలాంటి వాళ్ళని భగవంతుడు క్షమించి వదిలేస్తారు అనుకోకండి, శిక్షిస్తారు. కాబట్టి అంటే భౌతికంగా ఉన్నతి అంటే ఒక వ్యక్తిని శిక్షించడమే ఒక రకంగా చూడాలంటే. వాడికి అంతే ప్రభు, ఎప్పటికీ ఆధ్యాత్మిక జీవితం మీద పరిచయమే కలగకుండా చేయడం అంటే ఏంటండి? ఇంకా శిక్ష మీరు అది. ఒక 100 జన్మల వరకు ఆధ్యాత్మికంగా వాడు నేను ఒక ఆత్మని అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోకుండా భగవంతుడు అలాంటి శరీరాలను ఇస్తున్నారు అని అంటే, భౌతికంగా ఉన్నతిని ఇచ్చినా కానీ ఏమి లాభం అలాంటి వ్యక్తులకి? చాలా పెద్ద శిక్ష. అది చాలా పెద్ద శిక్ష. మనందరికీ ఏమనుకుంటున్నారు, అబ్బా వీడికి ఏంటి ఇంత భౌతికంగా ఉన్నతి ఇచ్చాడు, భగవంతుడు ఎక్కడ శిక్షించాడు వీడిని, నన్ను శిక్షిస్తున్నాడు, నాకు కావాల్సినంత డబ్బు ఇవ్వలేదు అని మనం అనుకుంటాం కదా. నిజానికి మనకి వరం అది. ఎందుకంటే మనకు అవసరమైనంత ఉంది, అవసరమైన దానికి సరిపడా మనం సంపాదించుకుంటున్నాం, తింటున్నాం, భగవంతుడికి భక్తి చేసుకుంటున్నాం. ఇది వరం. ఇలాంటి ఒక జీవితం దొరకడం వరం. ఎవడో భౌతికంగా ఉన్నతిగా ఉన్నటువంటి వ్యక్తిని చూసి అలా నేను లేను అని అనుకొని బాధపడడం వేస్ట్. ఎందుకంటే వాళ్ళకి అది శాపం. అంత ఉన్నతిగా ఉండడం, భగవద్భక్తి లేకుండా, భగవత్ చింతన లేకుండా భౌతికంగా ఉన్నతిగా ఉంటే అది శాపమే. కాబట్టి అలాంటి జీవితం కావాలని ఎవరు కోరుకోకూడదు. ఓకే, కొంచెం కష్టాలు వచ్చినా పర్వాలేదు, కానీ భగవంతుడి చింతనలో ఉండాలి. కుంతీదేవి కోరుకున్నట్టు. అంటే ఆ కష్టాలు కూడా మన కర్మలు పోతున్నాయనే అనుకోవాలి కదా. కష్టాల వల్ల కర్మలు పోతున్నాయి అనుకోవాలి, కానీ కష్టాలు వస్తేనే భగవంతుడు గుర్తొస్తాడు కాబట్టి కష్టాలు ఉంటే బాగు అని అనుకోవాలి. అలా కూడా కుంతీదేవి లాగా. కుంతి మహారాణిలా. కుంతీరాణిలా కదా. సో భగవంతుడు చాలా ఓపిక పడుతున్నారండి మనల్ని చూసి. ఓకే, ఆయన ఓపికను మనం పరీక్షించకూడదు. ఓకే, రైట్. శిక్ష వేస్తున్నా కానీ ప్రభుజీ మళ్ళీ వెంట పెట్టుకొని తీసుకెళ్తున్నారు పాపం. ఎస్ ఓకే, రీహాబిలిటేషన్ సెంటర్ లో జాయిన్ చేస్తాం. మన పిల్లాడు సరిగా లేకపోతే రీహాబిలిటేషన్ సెంటర్ లో జాయిన్ చేస్తారు కదా, అది శిక్ష లేకపోతే వాడిని బాగు చేయడం కోసం ఏర్పాటు చేసినట్టు. ఇప్పుడు ప్రభుత్వం తప్పు చేసిన వ్యక్తిని తీసుకెళ్లి జైల్లో వేస్తుంది, శిక్ష ఒక రకంగా. అయితే అలా వేయడం వల్ల బయట ఉంటే ఇంకా 100 తప్పులు చేస్తాడు, జైల్లో ఉంటే ఆ 100 తప్పులు ఆగుతాయి అనే ఉద్దేశంతో వాళ్ళు జైల్లో పెడతారు. తర్వాత జైల్లో ఉండడం నేను ఉండలేను కాబట్టి నేను బయటికి వెళ్తే ఇలాంటి తప్పు చేయకూడదు, ఇంకా మళ్ళీ బయటికి వెళ్ళి తప్పు చేస్తే మళ్ళీ తీసుకొచ్చి నన్ను జైల్లో వేస్తారనే భావన వాడిలో కలగడం కోసం జైల్లో పెడతారు. బయటికి వెళ్తే కనీసంగా సరైన పని చేస్తారని. అలా అని మనం దాన్ని శిక్ష అనుకోకూడదు. అది భగవంతుడు మనకి ఇస్తున్నటువంటి, ప్రభుత్వం తప్పు చేసిన వాడికి ఇస్తున్నటువంటి ఒక అవకాశం, వాడి తప్పుని సరిదిద్దుకోవడం కోసం. ఈ భగవంతుడు ఏదైనా శిక్షలు ఇస్తున్నారు అంటే అది కేవలం మన ప్రవర్తన మారడం కోసం, మనం శుద్ధి అవడం కోసం మాత్రమే. ఓకే, రైట్. ఇక్కడ కాపుదాం మాతాజీ. నెక్స్ట్ శ్లోకం నుంచి మనం మళ్ళీ రేపు చదువుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. పంచకర్తృభ్యశ్చ కృపా సింధుభ్యో పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. రామ రామ హరే హరే.